భారత్లో వంట గ్యాస్ ధరల పెంపు. డొమెస్టిక్ సిలిండర్ 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ 115 రూపాయల హైక్ తక్షణమే అమల్లోకి. బంగ్లాదేశ్లో పెట్రోల్ కొరత. ఢాకాలో బంకుల దగ్గర వాహనదారుల క్యూ. సర్కార్ తీరుపై ఆగ్రహం. నేడు ఢిల్లీకి చంద్రబాబు. రైసీనా డైలాగ్కు హాజరవుతున్న ఏపీ సీఎం. సాయంత్రం తిరుగు ప్రయాణం. అందుబాటులోకి ఇకో పార్క్. 75 కోట్లతో 85 ఎకరాల్లో ఏర్పాటు. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ. నేడు స్పీకర్ ముందుకు దానం. ఇప్పటికే కడియం శ్రీహరి విచారణ పూర్తి. ఇరిగేషన్ శాఖపై చంద్రబాబు సమీక్ష. పోలవరం పురోగతిని కేంద్రానికి తెలియజేయాలి. నిర్మాణ నాణ్యతలో రాజీ లేదన్న ముఖ్యమంత్రి. The biggest jewelry sale with flat 50% off is here. Yes, Joyalukas brings you flat 50% off on making charges for gold, diamond, polki and precious jewelry. Hurry, visit your nearest Joyalukas store now. ఇవాళ నల్గొండ జిల్లాకు ఉత్తమ్ కోమటిరెడ్డి. అభివృద్ధి పనులకు శ్రీకారం. సమస్యలపై మంత్రుల ఫోకస్. వైసీపీ హయాంలో టెండర్ రూల్స్ మార్చారు. 250 కోట్ల స్కామ్ జరిగిందని సిబిఐ చెప్పింది. కల్తీపై రిపోర్ట్ను వైవి తొక్కి పెట్టారన్న ఆనం. లిక్కర్ కేసులో కీలక పరిణామం. 441 కోట్ల ఆస్తుల అటాచ్ చేసిన ఈడీ. కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, చాణక్యకు ఎదురు దెబ్బ. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు. ఇవాళ 3వ రోజు సునీల్ నాయక్ విచారణ. నిన్న 7 గంటల పాటు ఎంక్వైరీ. నేడు రాజంపేటకు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్. హాజరు కానున్న అరవ శ్రీధర్, హర్షవీణ. ఎమ్మెల్యేపై ఆరోపణల విషయంలో విచారణ. ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం. విజయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో ఉత్సవం. అంతరాలయ దర్శనాలు నిలిపివేత. స్వామివారి ఆశీస్సులతో అమరావతి ఏర్పడింది. కొందరు దానిని తరలించే ప్రయత్నాలు చేశారు. సఫలం కాలేదన్న చిన్నజీయర్ స్వామి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి నితీష్ కుమారుడు. నేడు జేడీయూ సభ్యత్వం తీసుకోనున్న నిశాంత్ కుమార్. డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం. లిక్కర్ కంపెనీలే ధరలు నిర్ణయించుకునే అవకాశం. జోక్యం చేసుకోబోమన్న సర్కార్.